తమిళ స్టార్ హీరో విజయ్ నుంచి మొదలైన ఈ ఫ్యాన్ కనెక్టెడ్ ట్రెండ్ ఇప్పుడు ధనుష్, విశాల్ లాంటి హీరోల వరకు విస్తరిస్తుంది. అభిమానులతో కలిసి మాట్లాడడం, వారి సమస్యలు తెలుసుకోవడం, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా హీరోలు తమ ఫాలోయింగ్ను మరింత బలపరుచుకుంటున్నారు. ఇక టాలీవుడ్లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు తమ అభిమానులతో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో ఫ్యాన్స్తో డైరెక్ట్ కనెక్షన్ చాలా కీలకంగా మారడంతో హీరోలు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఈ ఫ్యాన్స్ మీట్స్ వెనుక కేవలం అభిమానుల ప్రేమ మాత్రమే ఉందా, లేక రాబోయే సినిమాలు, బ్రాండ్ ఇమేజ్, భారీ ఫ్యాన్ బేస్ను మరింత పెంచుకునే వ్యూహమా అనే చర్చ కూడా జరుగుతుంది. ఏది ఏమైనా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, అభిమానుల మధ్య బంధం కొత్త రూపం తీసుకుంటుంది. విజయ్ నుంచి బన్నీ వరకు ఫ్యాన్స్తో కనెక్ట్ అవుతున్న ఈ ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పుడు అదే తరహాలో అల్లు అర్జున్ అభిమానులను కలవడం, వారితో ప్రత్యేకంగా సమావేశం కావడం, చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మరోసారి రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ భవిష్యత్తులో రాజకీయాలలోకి రావచ్చనే చర్చలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ ప్రచారాలకు సంబంధించి ఇద్దరు హీరోలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అల్లు అర్జున్కు రాజకీయాలతో పరోక్ష అనుబంధం కొత్త కాదు. గతంలో తన మామ పవన్ కళ్యాణ్కు ఎన్నికల ప్రచారంలో మద్దతు ఇవ్వడం, మరో సందర్భంలో తన స్నేహితుడికి మద్దతుగా నంద్యాలలో ప్రచారం చేయడం పెద్ద రాజకీయ చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే అభిమానులను కలవడం ఒక్కటే రాజకీయ ప్రవేశానికి సంకేతమని చెప్పలేం. దక్షిణాది సినీ పరిశ్రమలో అభిమాన సంఘాలతో సమావేశాలు నిర్వహించడం చాలామంది హీరోలు చేస్తూ ఉంటారు. రాజకీయ ప్రవేశంపై ఇప్పటి వరకు అల్లు అర్జున్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇక అల్లు అర్జున్ విషయంలో ఫ్యాన్స్తో ఉన్న బంధం ఎప్పుడూ ప్రత్యేకమే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించిన బన్నీ తన అభిమానుల ప్రేమ గురించి అనేక సందర్భాలలో మాట్లాడారు. తాజాగా కూడా అభిమానులే తనకు పెద్ద బలమని, వారి ప్రేమ, ఆదరణ తన ప్రయాణంలో ఎంతో ముఖ్యమని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. ఫ్యాన్స్ కేవలం సినిమా చూసే ప్రేక్షకులు కాదని, తన విజయ ప్రయాణంలో భాగస్వాములని బన్నీ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు వరుసగా ఫ్యాన్స్ మీట్స్ ఎందుకు జరుగుతున్నాయి? దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియా ప్రభావం. గతంలో హీరోను చూడాలంటే థియేటర్ లేదా ఈవెంట్స్ మాత్రమే మార్గం. కానీ ఇప్పుడు ఒక చిన్న వీడియో, ఒక ఫ్యాన్ ఇంటరాక్షన్ క్షణాలలో వైరల్ అవుతుంది. దీంతో హీరోలు కూడా అభిమానులతో తమ అనుబంధాన్ని మరింత బలపరుచుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయ్ నుంచి ధనుష్ వరకు, విశాల్ నుంచి ఎన్టీఆర్, అల్లు అర్జున్ వరకు స్టార్ హీరోలు అందరూ ఒక విషయం అర్థం చేసుకున్నారు. స్టార్డమ్ను నిలబెట్టేది కేవలం సినిమాలు కాదు, కోట్లాది అభిమానుల ప్రేమ కూడా. అందుకే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హీరోలు, ఫ్యాన్స్ మధ్య బంధం మరింత బలపడుతుంది. ఇదే కొత్త ఫ్యాన్స్ కల్చర్. ఇదే సౌత్ సినిమా కొత్త ట్రెండ్.